సరే, న్యూ ఇండియా సమాచార్ డిసెంబర్ 2020 సంచికలో ఏముందో ఒకసారి చూసేద్దాం. ఆ టైంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పత్రికలో ఏ ముఖ్య విషయాలున్నాయో చూద్దాం రండి. మొదటగా దేశ భద్రత, మన సైనిక దళాలను ఎలా బలోపేతం చేశారనే దానిపై ఫోకస్ చేశారు. అప్పటి రక్షణ మంత్రి మాటలు వింటే దేశం ఎంత బలంగా, నిశ్చయంగా ఉందో అర్థమవుతోంది. అంటే డిఫెన్స్ సెక్టార్లో కొన్ని కీలకమైన మార్పులు, ఇంకా సాధించిన విజయాల గురించి ఇందులో చెప్పారు. 100కి 1 అంటే 101 రకాల రక్షణ వస్తువుల దిగుమతిని ఆపాలని నిర్ణయించారు. సరే, దేశ భద్రత తర్వాత ఇక పౌరుల సంక్షేమం, వాళ్ల సాధికారత గురించి చూద్దాం. ఈ పథకం ఉద్దేశం ఒక్కటే, అందరికీ తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందుబాటులోకి తేవడం. ఇక్కడ చూడండి, మార్కెట్ ధరకి, జన ఔషధీ ధరకి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో. 2014 ముందు కేవలం 99, కాని 2020 నాటికి ఆ సంఖ్య 6634కు పెరిగింది. దివ్యాంగుల కోసం, అంటే వికలాంగుల కోసం అడ్డంకులు లేని వాతావరణం కల్పించే ప్రయత్నం ఇది. దీనివల్ల ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లే కాదు, ఉద్యోగ, విద్యా అవకాశాలు కూడా పెరిగాయి. ఇక మూడవ అంశం, దేశ నిర్మాణానికి పునాదులు ఎలా వేశారనే దాని గురించి. 1,05,000 కోట్ల రూపాయలు. ఇది అక్టోబర్ 2020 జీఎస్టీ కలెక్షన్. ఆర్థికంగా కోలుకుంటున్నామనడానికి ఇదొక సూచన. ఆ ఏడాదిలో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్. దేశ నిర్మాణంలో మరో ముఖ్యమైనవి సుస్థిర అభివృద్ధి, అంటే రిన్యూవబుల్ ఎనర్జీ. ఈ చార్ట్ చూస్తే 2022 నాటి క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక చివరిగా ప్రస్తుత కార్యక్రమాలకు దేశ మహనీయులు ఎలా స్ఫూర్తిగా నిలిచారో చూద్దాం. కొత్త తరానికి స్ఫూర్తిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. అంబేడ్కర్ గారి జీవితంలోని 5 ముఖ్య ప్రదేశాలను ప్రభుత్వం పంచతీర్థాలుగా అభివృద్ధి చేసింది. అంతేకాదు, మన డిజిటల్ పేమెంట్స్ యాప్ భీమ్ పేరు కూడా ఆయన గౌరవార్థం పెట్టిందే. సంస్కర్తలే కాదు, భారత కోకిల ఎంఎస్ సుబ్బులక్ష్మి లాంటి కళామతుల్లని కూడా స్మరించుకున్నారు. భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలు, యుఎన్లో పాడిన మొదటి భారతీయ సంగీతకారిణి. మొత్తం మీద చూస్తే బలం, పౌర సంక్షేమం, ఆర్థిక పురోగతిపై దృష్టి సారించిన దేశం మనకు కనిపిస్తుంది. మరి 2020లో వేసిన ఈ పునాదులు భారతదేశ భవిష్యత్తును ఎలా మలుస్తాయో చూడాలి.